మెదక్ జిల్లా కేంద్రంలో నిన్న గాంధీనగర్ దేవాలయం వద్ద చోటు చేసుకున్న అపవిత్ర ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఆలయ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు మూత్ర విసర్జన చేయడంపై భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు నిరసనగా భారతీయ జనతా పార్టీ నేడు మెదక్ పట్టణ బంద్కు పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు సంబంధించిన స్థానిక వ్యాపారులు తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేసి మద్దతు ప్రకటించారు. ఉదయం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. మెదక్ బస్ డిపో నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులను తాము సహించేది లేదని, ఈ ఘటనకు పాల్పడిన దుండగులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.